కాదు, నా టోటల్ ఇన్కమ్ 2 సంవత్సరాలది 13,37,823 రూపాయలు. అంటే 20,000 మైనస్ అవుతుంది. నెక్స్ట్ డైమండ్ డైరెక్టర్గా 1,84,797 కనిపిస్తలేదా? 1,84,797 రూపాయలు. నెక్స్ట్ 2,16,908 రూపాయలు. నెక్స్ట్ 3 ఇయర్స్ టోటల్ 27,88,968. ఇన్కమ్ ట్యాక్స్ 1,48,545 రూపాయలు. అండ్ టోటల్గా ఫారిన్ ట్రిప్ ఫండ్ కూడా అచీవ్ అయింది 1,92,206 రూపాయలు. అండ్ నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్గా 2,33,054 రూపాయలు. అక్కడ మళ్ళీ మధ్యలో తగ్గడం పెరగడం అనేది కామన్. 4th ఇయర్ టోటల్లో 49,25,041 రూపీస్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ 2,52,541. టోటల్గా గవర్నమెంట్కి 2,52,000 రూపాయలు కట్టడం జరిగింది. ఫారిన్ ట్రిప్ ఫండ్ 3,86,248. మీరు ఉంటే మీది కూడా అలానే జమ అవుతుంది, మీకు కూడా వస్తుంది, మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. 5th మంత్లో హైయెస్ట్ చెక్ 3,10,546 రూపాయలు యూసీడీగా. 5th ఇయర్ ఇన్కమ్ టోటల్గా మా ఇంట్లో కూర్చొని మా మిస్సెస్ నేను టోటల్గా మొన్న విజయవాడకు వచ్చే ముందు చెక్ చేసుకున్నాం 75,54,518. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అప్పు ఉందా పోయిందా? మనకు 2 లక్షలు ఉంటేనే తీరినాక వస్తామంటాం. మీ తీరదు, మీరు రారేడికి. అప్పు తీరది రాదు. 35 లక్షలు, ఇంతకంటే ఎక్కువగా అప్పు ఉన్న వాళ్ళు ఇంక ఈ హాల్లో ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఉన్నారచ్చు, మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకంటే ఎక్కువ అప్పు ఉన్న కూడా వచ్చి తీర్చేసిండు. 1 కోటి రూపాయలు అప్పు ఉన్నా కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. స్టార్ట్ చేయండి బిజినెస్. ఇన్కమ్ ట్యాక్స్ 3,77,725 రూపాయలు. గర్వంగా చెప్తున్నా, గవర్నమెంట్కి నేను ఇస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలు ఇవ్వడానికి నా వంతు నేను వాటా ఇస్తున్నా. నో రేషన్ కార్డు నేను క్యాన్సిల్ చేసుకున్నా, నాకు అవసరం లేదు, నేను గవర్నమెంట్ నుంచి తీసుకోను. ఏ రోజు కూడా సబ్సిడీల కోసం నేను తిరగలేదు, ఎక్కడ కూడా సబ్సిడీ లోన్ కోసం నేను తిరగలేదు. కేవలం నేను ఫోకస్ ఓన్లీ ఇదే, ఓన్లీ వెస్టీజ్. గ్యాస్ సబ్సిడీ కూడా నేను తీసుకోను, గ్యాస్ సబ్సిడీ కూడా నేను గవర్నమెంట్కి ఇచ్చేసిన. మీరు కూడా అలా తయారవ్వండి. కార్ ఫండ్ 8,50,000, రైట్, 2,68,000. హౌస్ ఫండ్ అండ్ ట్రావెల్ ఫండ్ 5,40,000. లాస్ట్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. గుడ్, వెరీ గుడ్. ఆ ప్రొడక్ట్స్లో ప్రత్యేకంగా ఏం కనిపిస్తున్నాయి? రైస్ బ్రాన్ ఆయిల్, జీటా, ఇన్విగో ప్రోటీన్ పౌడర్, ఫ్లాక్స్ ఆయిల్, అండ్ తర్వాత షాంపూ, ప్రొటెకు, హ్యూమిక్ గ్రాన్యూల్స్. సార్ నో, మీకు ఇవి కనిపిస్తే మీరు ఈ బిజినెస్లో ఉండరు, వెళ్ళిపోతారు. అది కనిపించిన వాళ్ళందరూ మీ థాట్స్ రాంగ్. మీరు ఎప్పుడైతే వీటి వెనకాల ఉన్నటువంటి కారు, ఇల్లు, ఫారిన్ ట్రిప్ని మీరు చూస్తే, కారు, ఇల్లు, ఫారిన్ ట్రిప్ని కనుక మీరు చూస్తే ఈ బిజినెస్ని మీకు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీరు ఈ బిజినెస్లో ఉంటారు. కానీ చాలామంది వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే సబ్బులు, పేస్ట్లే ఇలా కనిపిస్తాయి. సబ్బు, పేస్ట్ వెనకాల ఉన్నటువంటి ఆ ఒక విజువల్ని చూడండి, ఆ కార్ని చూడండి, ఆ హౌస్ని చూడండి, నిర్మించుకోండి. మీ మైండ్లో ఆ కళ నెరవేర్చుకోవడానికి నిర్మించుకోండి. న్యూస్ పేపర్ డైరెక్ట్ సెల్లింగ్ టు ప్రొవైడ్ జాబ్స్ టు 18 million యూత్ బై 2025. పాఠశాలలో డైరెక్ట్ సెల్లింగ్ కోర్సు ఆమోదం. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ తెలంగాణలో 3వ స్థానం. మన వస్తువులే కొందాం. ఇండైరెక్ట్గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది అక్కడ. అర్థమైందా? ఇండైరెక్ట్గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది. మన వస్తువులే కొందాం, ఇతరులతోనూ కొనిపిద్దాం. మనం ఏం చేస్తున్నాం? ఇండియా ప్రొడక్ట్స్ వాడుతున్నాం, కొనిపిస్తున్నాం. సార్ నో? మై టీమ్ గోల్ 2025 కల్లా 1000 మెంబర్స్ 1 lakh ఎర్నర్ని తయారు చేయాలి. 1000 మెంబర్స్ కార్ అచీవర్స్ని రెడీ చేయాలి. ఇది మై టీమ్ గోల్. మై పర్పస్ 1 minute. సరే, ఆర్మీ మ్యాన్స్, బార్డర్లో పనిచేసి వచ్చిన వాళ్ళు, అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నిల్చోండి. ఒకరున్నారు. సార్కి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నా జీవిత లక్ష్యం ఏముందంటే ఆర్మీ మ్యాన్గా కావాలా, బార్డర్లో నేను గన్ను పట్టుకొని ఉండాలనే ఒక లక్ష్యంతో వెళ్ళిన. బుల్లెట్ చూపించినటువంటి ఒక పాయింట్లో ఆర్మీకి రన్నింగ్ జరుగుతున్నప్పుడు చివరి స్టేజ్లో ఒక పర్సన్ పట్టుకుని అక్కడ కింద పడేసిన చూడండి, అది నేను. బూట్తో దాన్ని నన్ను లాస్ట్ సెకండ్లో నేను వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ సెకండ్
టైం వాల్యూ సార్ నో నన్ను పంపించలే లోపలికి ఫైర్. కానీ దేవుడు చాలా మంచి పని చేసిండు. అక్కడ బార్డర్లో ఇండియాకి సేవ ఇద్దాం అనుకుంటున్నా, ఇక్కడ ఇండియా లోపల ఉండి ఇండియాకి సేవ చేస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, హెల్త్ ఇస్తున్నాం. మనం అనుకున్న దానికంటే ఎక్కువనే ఇచ్చిండు దేవుడు. సార్ నో. ఇటు జమ్మూ కాశ్మీర్లో నిన్న బాంబు పేలుడు జరిగి 5 జవాన్లు చనిపోయినారు. టైం ఉంటే సార్ ఒక్కసారి మళ్ళీ మౌనం పాటించమని చెప్పండి. ఇప్పుడు నేను ఇవ్వను. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. వాళ్ళు ఇస్తారు, మౌనం పాటించడానికి ఒక అవకాశం ఏంటి సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే బార్డర్లో ఉన్న ఆర్మీ మ్యాన్కి ఆర్మీ అంటే చాలా ఇష్టం. అందిందంటే ఆలోచన ఏంటంటే ఇండియా ఆర్మీకి నా జీవిత లక్ష్యం 1000 crores ఇవ్వడం, సారీ 100 crores ఇవ్వడం, సారీ 100 crores నేను మా ఫ్యామిలీ నుంచి ఇవ్వాలని నా జీవిత లక్ష్యంతో వెళ్తున్నా. ఆల్రెడీ ఇది మా ఇంట్లో, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. మా ఇంట్లో ఆల్రెడీ ఇది గోడకు ఎక్కడ చూసినా కూడా ఉంటుంది, 4-5 పేజీలు గోడకు పెట్టుకోవడం జరిగింది. మీరు కూడా మీ గోల్ని మీ ఇంట్లో గోల్ చార్ట్ రూపంలో పెట్టుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సదా మీ సేవలో జక్కుల దత్తు.